రైట్ ఇక నీట్ వివాదంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా నిరసనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నీట్ పరీక్షలో చోటు చేసుకున్న అవకతవకల అంశంపై పార్లమెంట్లో చర్చ నిర్వహించాలని, ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఆందోళనల్ని ఉధృతం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నివాసం వద్ద నిరసనకు దిగినటువంటి లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. ఇక ప్రధాని నివాసం ఎదుట కాంగ్రెస్ నిర్వహించినటువంటి నిరసనని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. పలు ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదాకు తగిన విధంగా రాహుల్ గాంధీ వ్యవహరించడం లేదని, ఆయన ప్రవర్తన ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఆరోపణలు చేస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనల్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం పోలీసుల్ని ఉపయోగిస్తుందంటూ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ రాజకీయ పరిణామాల ప్రభావం తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాలోని మండల కేంద్రాల్లో కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి పిలుపునిచ్చాయి. ఇక ప్రజెంట్ మనం చూడొచ్చు, చిట్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నీట్ పరీక్షలో జరిగినటువంటి అక్రమాలపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరిపి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక బీజేపీ సైతం నిరసనకు పిలుపునివ్వడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు బలగాలు చిట్యాల మండలంలో మోహరించినటువంటి పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గూట్ల తిరుపతిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి సైతం పరిస్థితిని చిట్యాల మండలానికి చేరుకొని పరిశీలించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులకు వారు దిశానిర్దేశం కూడా చేశారు. ఇక మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ధర్నా చేస్తున్న నాయకుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ఈరోజు చిట్యాల మండల కేంద్రంలో మొన్న జరిగినటువంటి బీజేపీ పార్టీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరియు నీట్ పేపర్ లీకేజీల వ్యవహారంలో అనేక మార్లు కూడా ఒక అసమర్థ పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంటే, విద్యార్థులందరూ కూడా పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చి పార్లమెంటు ముట్టడిస్తే ఒక నిరంకుశంగా విద్యార్థులందరినీ కూడా అతి దారుణంగా, మహిళలతో సహా విద్యార్థులందరినీ కూడా అతి దారుణంగా చిత్రహింసలు పెట్టిన బీజేపీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిన్న జరిగిన మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే, మోడీ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే అతి దారుణంగా రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి మేము మద్దతుగా ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు మండల కేంద్రంలో శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మేము పోలీసులకు పూర్తిగా సహకరించడం జరిగింది. మీ బీజేపీ ప్రభుత్వాల్లాగా మేము ప్రజలను చిత్రహింసలు పెట్టాం. మేము పోలీసు వ్యవస్థను గౌరవిస్తాం, మేము సమాజాన్ని గౌరవిస్తాం, ప్రజల్ని గౌరవిస్తాం. మేము బలహీన వర్గాలతో వెంబడి ఉంటాం, విద్యార్థుల వెంబడి ఉంటామని మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో విద్యార్థులకు వెంబడి ఉండి వాళ్ళ బాగోగులు చూసుకునే దిశగా మేము పనిచేస్తాం. మీలాగా విద్యార్థులను హింసలు పెట్టి మతోన్మాద పార్టీలాగా మేము వ్యవహరించము. కాంగ్రెస్ ఎల్లప్పుడూ కాంగ్రెస్ పేద ప్రజలకు, విద్యార్థులకు అండగా ఉంటుందని తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. మరోవైపు బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ ఆరోపణల్ని ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నీట్ వ్యవహారంపై అవసరమైన చర్యలు తీసుకుంటుందని కూడా చెప్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ అనవసరంగా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుందంటూ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక తన ఉనికి కోసం ఏదైతే నిన్న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ గారి నివాసం వద్ద మేము ముట్టడిస్తామని చెప్పి ముందుకెళ్ళి ఈ యొక్క దేశ ప్రజలను మోసం చేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ దేశం మీద చూస్తూ ఒక దేశ వ్యతిరేక శక్తిగా మారినటువంటి కాంగ్రెస్ పార్టీని దేశంలో ఎక్కడ చూసినా కూడా ప్రజలు చీదరించుకుంటూ భూస్థాపితం చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ సిగ్గులేని కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఒక గుండాలుగా మారి గ్రామాల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అవినీతి పరులు ఒక గుండాయిజం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలను భయాభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మేము ఒకటే వారికి చెప్పదలుచుకుందాం, ప్రజల తరపు నుండి భారతీయ జనతా పార్టీ నుండి కూడా తెలియజేస్తున్నాం. ఏంటంటే మీరు ఎన్ని అబద్ధాలు చెప్పి ప్రజల్లోకి వెళ్ళినా కూడా మిమ్మల్ని ప్రజలు విశ్వసించరని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడే చూస్తూ ఉన్నాం, మన తెలంగాణ రాష్ట్రంలో 3 సంవత్సరాలు రాబోతూ ఉన్నది. అంటే మీరు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయినా కూడా ఇచ్చిన హామీ ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఈరోజు ఒక రౌడీయిజం, గుండాయిజం, అవినీతి చేస్తూ ప్రజలను భయాభాంతులకు గురి చేస్తూ అందిన కాడికి దోసుక తింటూ ఉన్నారు. ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు, మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉంటాం. రానున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పట్టం కట్టి ఈ యొక్క రాష్ట్రాన్ని సుభిక్షం చేసుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇప్పటికైనా ఖబర్దార్ కాంగ్రెస్ కార్యకర్తలారా, ఖబర్దార్ గుండాలారా, మేము భారతీయ జనతా పార్టీ నుండి మీకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే రండి, ఎక్కడికైనా చర్చకు రండి. మీరు చేసినటువంటి అవినీతిని మేము బట్టబయలు చేస్తాం, మీరు చేసినటువంటి అభివృద్ధి ఏందో చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఈ యొక్క చిట్యాల మండలంలో ఎక్కడ చూసినా కూడా ఒక చిన్న ఎమ్మెల్యే తయారైండు. ఆ ఎమ్మెల్యే ఏది చెప్తే అదే ఇక్కడ ఒక జూనియర్ ఎమ్మెల్యేగా మారి ఈ యొక్క మండలాన్ని మొత్తం బస్టు పరిస్తూ మొత్తం అవినీతిమయం చేస్తూ వారిని భయాభాంతులు ఎక్కడ చూసిన అధికారులను కూడా భయాభాంతులకు గురి చేస్తూ ఉన్నారు. వారికి ఒకటే తెలియజేస్తున్నాం, ఇంకో సంవత్సరంన్నరో మీ ఆగడాలు ఇట్నే కొనసాగుతాయి. కానీ ప్రజలు మాత్రం చూస్తూ ఉన్నారు. రానున్న ఎలక్షన్లలో మేము నడి రోడ్డున కూడా నడి రోడ్డుకి ఈడ్చి మిమ్మల్ని కొట్టే రోజులు దగ్గరికి వస్తాయని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ యొక్క విధానాన్ని మార్చుకోకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీకు తగిన గుణపాఠం చెప్తామనేసి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించి శాంతి భద్రతలు అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే టేకుమట్ల మండల కేంద్రంలో చూడొచ్చు. టేకుమట్ల మండల కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనకు దిగారు. రాహుల్ గాంధీ అరెస్ట్ అప్రజాస్వామికమని, ప్రశ్నిస్తే రక్తం పారిస్తావా మోడీ అంటూ ప్లకార్డులతో ఈ నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థుల పట్ల ఢిల్లీ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, అందులో ఆర్ఎస్ఎస్ గుండాలు కూడా ఉన్నారని చెప్పేసి టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోటగిరి సతీష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ రాహుల్ గాంధీ నిరసన తెలిపితే అరెస్టు చేయడం అప్రజాస్వామికం అంటూ మండిపడ్డారు. ఇక విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతుందని ఎద్దేవా చేశారు. గత 20 రోజులుగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో విద్యార్థులు ఢిల్లీ కేంద్రంగా శాంతియుతంగా నిరసన చేస్తున్న సందర్భంలో వారిని అమానుషంగా పశువుల కంటే హీనంగా చూస్తూ ఢిల్లీ పోలీసులు, ఆర్ఎస్ఎస్ బీజేపీ గూండాలు విపరీతంగా దాడి చేసి వందలాది మంది విద్యార్థులను కాళ్ళు చేతులు విరిచి తలలు పలగొట్టి రక్తం ఏరులై పారి ఈరోజు ఢిల్లీ నడి ఒడ్డున చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న సందర్భంలో రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష నేతగా విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న న్యాయమైన పోరాటాన్ని ప్రభుత్వం పెడచెవిన పెట్టి కనీసం వాళ్ళని చర్చలోకి పిలిచి వాళ్ళ సమస్యలను వినకుండా వాళ్ళపై దాడిని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ
నరేంద్ర మోడీ ఇంటి ముందు రోడ్డు పైన శాంతియుతంగా బైఠాయించి విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయండి, వాళ్ళతో చర్చలు జరపండి అని శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడితే విపక్ష నాయకుడని చూడకుండా అతన్ని రోడ్డు పైన ఈడ్చుకెళ్ళి అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అక్రమ అరెస్టును నిరసిస్తూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు టేకుమట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిత్ విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక్కటికే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలవదు. మీరు మాయ మాటలు చెప్పి మూడో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఆగడాలు అరాచకాలు ఎక్కువైపోయినాయి. మీరేదో మతం పేరు చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టి అటు రైతులతో ఇటు విద్యార్థులతో బడుగు బలహీన వర్గాలతో మీరు అదానీ అంబానీతో చేతులు కలిపి భారతదేశాన్ని ఈరోజు విచ్చలవిడిగా దొంగలకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ బీజేపీ గూండాలను ఎవరైతే విద్యార్థుల మీద పాశవికంగా దాడి చేసిల్లో సివిల్ డ్రెస్లో పోయి ఆర్ఎస్ఎస్ గూండాలు తక్షణమే చర్య తీసుకోవాలి, ఆ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ ఈరోజు టేకుమట్ల మండల కాంగ్రెస్ పక్షాన మేము కూడా చేస్తూ ఉన్నాం. సో ఇదిలా ఉంటే రేగొండ మండల కేంద్రంలోనూ కాంగ్రెస్ నాయకులు రోడ్డెక్కారు, ఆందోళన చేపట్టారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించినటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఆ తర్వాత మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పోలీసులు చేరుకొని ధర్నాను విరమింపజేశారు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం సరైంది కాదని, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ మండల నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీ నడిబొడ్డున ఈ పైశాచిక బీజేపీ ప్రభుత్వం నీటి విద్యార్థులపైన మా పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలు చదువుకొని కూడు నీడ గూడు లేక ఎన్నో కష్టాలు పడి నీటి దానిక చదువుకొని ఉంటే తొత్తులుగా మారి విద్యాశాఖ మంత్రి డబ్బులకు కోట్లకు ఆశపడి ఉన్నత వర్గాలకు కొమ్ము కాస్తూ తొత్తుగా మారి కోట్ల రూపాయలకు గడించుకుంటూ మరి పేపర్ లీకేజీని చేసి పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలను ఈరోజు వాళ్ళ అన్నం కంచం గుంజుకొని ఈరోజు పైశాచిక ఆనందం పొందుతున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దిగాలి. హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, నీటి విద్యార్థులను కోరికలను తీర్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. దగ్గర విద్యార్థుల పేపర్ లీకేజ్ అయిందని శాంతియుతంగా విద్యార్థులందరూ శాంతియుతంగా జంతర్ మంతర్గా ధర్నా చేస్తే విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యార్థులను ఓ మహిళలను చూడకుండా కూడా విద్యార్థులు విచక్షణరహితంగా పోలీసులతో దాడి చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే గద్దెదించాలి. ఈ యొక్క ప్రతిపక్ష నాయకుడైన మా రాహుల్ గాంధీ గారు ఇలా విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన నరేంద్ర మోడీ ఇంటి ముందు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు లాఠీ చార్జ్ చేయించి అక్రమ అరెస్టును ఇలా మేము వ్యతిరేకిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇలా విద్యార్థులు ఎంతో ఆందోళనకు గురై ఇలా
బీజేపీ ప్రభుత్వం ఇలా లేనిపోని ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ మీద రుతున్నారు. ఇవాళ ఒక మతోన్మాద శక్తిగా దేశవ్యాప్తంగా ఒక మతోన్మాదాలు సృష్టించి కులాల మతాల పేరుతోటి ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వెంటనే గద్దెదించాలని, దీనికి కార్మిక కర్షక విద్యార్థులు మేధావులందరూ కూడా దీన్ని ముక్తంగా ఖండిస్తున్నారు కాబట్టి ఇవాళ ఏది ఏమైనా కూడా రేపు నీ మతోన్మాద శక్తితో ఎలాంటి అదే ఉండదు. రేపు కాబోయే ప్రధానిగా మా రాహుల్ గాంధీ గారు ఉంటారు కాబట్టి ఖబర్దార్ బీజేపీ నాయకులారా, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయించినందుకు మీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగిపోవాలని మేము చేస్తున్నాం. ఈ విధంగా నీట్ వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్య రాజకీయ వేడి మరింత పెరుగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇరు పార్టీల పోటాపోటీ నిరసనలకు పిలుపునివ్వడంతో మండల కేంద్రాలు రాజకీయ నినాదాలుగా మార్మోగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.